గంటల తరబడి ధర్నా చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. దానికి ప్రధానమైన కారణం వివిధ ప్రాంతాల నుంచి మిర్చిని అమ్ముకోవాలని మార్కెట్ యార్డుకు చేరినటువంటి రైతాంగానికి సరైనటువంటి ధర రాకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక రోడ్డు మీదకు వచ్చి నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి వచ్చి రైతుల్ని పరామర్శించి వారికి గిట్టుబాటు ధర రావడం లేదనేటువంటి ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా విత్డ్రా చేసుకొని పోలీసులు దాన్ని విఫలం చేయాలని ప్రయత్నం చేసినా వేలాది మంది రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడు విన్నవించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించామన్నారు. 1-2 సార్లు చర్చించి ఫలితాలను తీసుకొచ్చామన్నారు. రైతులకు శుభవార్త అన్నారు. చక్రం తిప్పిన చంద్రబాబు అన్నారు 11,781 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము, కొంటున్నామని కూడా అన్నారు. ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ మార్కెట్ ఇంటర్వెన్షన్తో కేవలం 25% మాత్రమే కొనేదాన్ని సీలింగ్ తీసేసి 75% కొంటున్నాం.